హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతా రెడ్డి. ఈ ఇయర్ రాఖీ మాకు కొంచెం స్పెషల్ అయినా కొంచెం డిసప్పాయింట్ కూడా ఉంది. ఎందుకో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ఇయర్ రాఖీ స్పెషల్ ఎందుకంటే మా పాప ఫస్ట్ టైం రాఖీ కట్టడానికి వాళ్ళ బ్రదర్స్ దగ్గరికి వెళ్తుంది. మా అత్తవారి సైడు తనకి బ్రదర్స్ ఎవ్వరూ లేరు, ఎందుకంటే మా ఫ్యామిలీలో తనే పెద్ద. ప్రజెంట్ అయితే బ్రదర్స్ లేరు, సిస్టర్స్ కూడా లేరు, కానీ ఫ్యూచర్లో వస్తారు. కానీ నా సైడ్ తనకి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5 బ్రదర్స్ ఉన్నారు. ఒకరు గుజరాత్లో ఉంటే మిగతా 4 ఇక్కడే హైదరాబాద్లో ఉన్నారు. అయినా మా పాపకి ఈ ఇయర్ ఫస్ట్ రాఖీ ఎందుకు అంటే తను చిన్నగా ఉంది, రాఖీ కట్టడం రాదని ఇప్పటి వరకు రాఖీ కట్టించలేదు. వెళ్ళినా నేనే కట్టాలి. ఎవ్రీ ఇయర్ మా అక్క వాళ్ళు అడుగుతూనే ఉంటారు, ఎందుకు తీసుకొని రావు, 4 అన్నలకి ఒకే చెల్లి కదా, కడితే వాళ్ళకి కూడా హ్యాపీగా అనిపిస్తుందని. కానీ నా ఒపీనియన్ ఏంటంటే తనకి కట్టడం వచ్చినప్పుడు కట్టిస్తే బాగున్ను, లేకపోతే నేనే కట్టాలని వెళ్ళే వాళ్ళం కాదు. ఫైనల్గా ఈ ఇయర్ ప్లాన్ చేసుకున్నాం వెళ్దామని. ఇంకా ఈ ఇయర్ మా పాప ఫస్ట్ టైం రాఖీ సెలబ్రేట్ చేసుకుంటుంది కాబట్టి తన ఫస్ట్ రాఖీ తన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్కి కట్టాలని నాకు అనిపించింది. మనం రాఖీ ఎందుకు కడతాం? మనం కట్టే రాఖీ తనకి రక్షగా ఉండాలి, తను మనకి రక్షగా ఉండాలి. ఆ పర్సన్కి మనం రాఖీ కడతాం. మా పాప లైఫ్లో ఆ పర్సన్ వాళ్ళ డాడీనే. తను బాగుంటేనే కదా మేము బాగుంటాం. సో అందుకనే మా పాప ఫస్ట్ రాఖీ వాళ్ళ డాడీకి కట్టింది. ఇంకా నెక్స్ట్ మేము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం. యాక్చువల్లీ నాకు ఓన్ బ్రదర్స్ లేరు, తిను మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి. కానీ నాకు ఎప్పుడూ వేరేలా చూడలేదు, వాళ్ళ సిస్టర్తో సమానంగా చూస్తారు. మా పేరెంట్స్ విలేజ్లో ఉంటారు కాబట్టి హైదరాబాద్ రావడం తక్కువ. సో నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా నన్ను వీళ్ళే చూసుకుంటారు. నాకంటూ నా దగ్గరలో నా వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారంటే ఈ అన్నయ్య వదినే. నేను లాస్ట్ 3 years నుంచి రాఖీ కడుతున్నాను, ఎందుకంటే అన్నయ్య వాళ్ళు ఇక్కడే హైదరాబాద్లో ఉంటారు, మేము వేరే ప్లేస్లో ఉండేవాళ్ళం. సో అందుకే ఎప్పుడూ కట్టలేదు. నాకు మ్యారేజ్ అయ్యాక హైదరాబాద్ వచ్చేసాం. ఇంకా అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వచ్చి రాఖీ కడతాను. మేము 3 సిస్టర్స్, వాళ్ళు దూరంగా ఉన్నారు, అందుకే వాళ్ళ రాఖీస్ కూడా నేనే కడుతున్నా. నాకు రాఖీస్ ఓన్లీ బ్రదర్స్కే కడతారని తెలుసు, కానీ తెలంగాణకి వచ్చాక తెలిసింది వదినకు కూడా కడతారని. ఫస్ట్లో తెలియదు కాబట్టి కట్టలేదు. లాస్ట్ ఇయర్ నుంచి వదినకు కూడా రాఖీ కడుతున్నా. ఇక్కడ నేను స్వీట్ స్పూన్తో తినిపిస్తున్నా అని ఎవరు తప్పుగా అనుకోకండి. ఎప్పుడులా రెగ్యులర్ స్వీట్స్ కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా రస్మలాయ్ తీసుకొచ్చాం. అది చెయ్యితో తినిపించడానికి రాదు, అందుకని స్పూన్తో తినిపిస్తున్నా. ఇంకా ఇక్కడే లంచ్ చేసి మా అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరాం. స్టార్టింగ్లో చెప్పాను కదా స్పెషల్ డే, కానీ కొంచెం డిసప్పాయింట్ కూడా ఉందని. అది మా అక్క వాళ్ళ ఇంట్లోనే. మా పాప ఫస్ట్ టైం రాఖీ కట్టడానికి వచ్చిందని అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ అక్కడికి వెళ్ళాక మొత్తం రివర్స్ అయిపోయింది. ఫస్ట్ బాగానే ఉంది, ఒకేసారి 4 బ్రదర్స్ రాఖీ కట్టించుకొని కూర్చునేసరికి చాలా భయపడిపోయింది. అస్సలు వాళ్ళ డాడీ వదలలేదు, ఏడుస్తూనే ఉంది రాఖీ కట్టనని. చాక్లెట్స్ బొమ్మలు ఇచ్చి కూడా నచ్చ చెప్పాం, కానీ అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఇందులో తన తప్పు కూడా లేదు. ఫస్ట్ టైం వాళ్ళని చూడడం, దగ్గరలోనే ఉంటాం కానీ కలవడం చాలా తక్కువ. సో అందుకే కొత్త ఫేస్లు కాబట్టి భయపడింది. ఇంకా తనతో ఏదోలా బొట్టు పెట్టించి నేనే రాఖీ కట్టాల్సి వచ్చింది. తనల్లరికి ఇంకా వీడియోస్ తీయడానికి కూడా అవ్వలేదు. ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ అయినా తను కడుతుందని, ఇంకా చూడాలి. మేము రిటర్న్ వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయాం, ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. ఇంటికి దగ్గరలో వచ్చేసరికి మా బైక్ ఆగిపోయింది. థ్యాంక్ గాడ్కి ఇంటికి దగ్గరలో ఆగింది, లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది. అప్పటికి మా ఆడపడుచు వాళ్ళు వచ్చేసారు, మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా కొంచెం ట్రై చేశారు, అప్పటికి బైక్ స్టార్ట్ అవ్వట్లేదని అక్కడే వదిలేసి వచ్చేసాం. ఇంకా వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ బ్రదర్స్కి రాఖీ కట్టడం స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళ బ్రదర్స్కి కట్టాక వేరే దగ్గరకు కూడా వెళ్ళాల్సి ఉంది. మా వాళ్ళకి కొంచెం లేట్ అయిపోయారు.
లాస్ట్ ఇయర్ వరకు నాకు ఒకే బ్రదర్, కానీ ఈ ఇయర్ నుంచి ఇంకో బ్రదర్ యాడ్ అయ్యారు. తిను మా చిన్న ఆడపడుచు వాళ్ళ హస్బెండ్. నార్మల్గా నేను బ్రదర్ అని చాలామందికి పిలుస్తా, కానీ రాఖీ మాత్రం కట్టను. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మనం ఎంత ప్రేమగా అన్నయ్య అంటామో అంతే ప్రేమ రిటర్న్లో మనకు కూడా రావాలి. అప్పుడే అది రియల్ అనిపిస్తుంది. ఈ అన్నయ్య దగ్గర నేను చాలా ఫ్రీగా ఉంటాను. అన్నయ్య ఫ్రెండ్లీ నేచర్ నాకు బాగా నచ్చుతుంది. తన నుంచి నాకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. అందుకే ఈ ఇయర్ నుంచి నాకు ఒకరు కాదు, 2 బ్రదర్స్.